వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి జూన్ 2వ తారీఖున మారేటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఎంతో కాలంగా తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నారు. మనమే వసంతం దగ్గరికి వెళదాం అనుకున్నాం, అబ్బాయి అవ్వట్లా, శనేశ్వరుడు నెత్తి మీద కూర్చున్నాడు, రాహు 12లో ఉన్నారు, మనం వెళ్ళలేకపోయాం. వసంతమే మీ దగ్గరికి వచ్చింది. తన దరికి రాని వనాల కోసం ఆ వసంతమే మీ దగ్గరికి వచ్చింది. గురుడే మీ దగ్గరికి వచ్చారు. మహానుభావుడు, మీ రాశ్యాధిపతి ఆయన. ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నారో మీరు గమనించండి, ఎంత దారుణమైన పరిస్థితి అండి. 2.5 సంవత్సరాలు అయిందండి గురుబలం వచ్చి. ఏలినాటి శని అనుభవించి 2.5-3 సంవత్సరాలు అవుతుందండి. రాహు యొక్క పీడ 2.5-3 సంవత్సరాలుగా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎవడో మహానుభావుడు జాతకం బాగున్నవాడు మినహాయిస్తే 3-3.5 సంవత్సరాలుగా మీనరాశి వారి యొక్క పరిస్థితి అగమ్య గోచరము. దాని గురించి వర్ణించడానికి అసలు మాటలు లేవు. అంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి, అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం చెప్పలేం ఆ బాధలు. నేను ప్రత్యక్షంగా చూసే చాలామందిలో ఆ మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, డీఫేమ్ తోటి, చెడు ప్రచారము, నిందారోపణలు, అందరూ తిడుతూ ఉండడం, అందరి యొక్క దృష్టి మీ మీద పడుతూ ఉండడము, ప్రతి ఒక్కడు నా ఉసురు నీకు తగిలేను, నా ఉసురు నీకు, ఇలా అనేక రకాలైనటువంటి దుష్టమాటల ప్రయోగాలు మీకు మీ మీద పడుతూ ఉండడము, దాని తాలూకు ప్రభావం కూడా మీరు అనుభవించడం. అంటే మనం చెప్తూ పోతే ఎంత నెగిటివిటీ అంటే ఆ 3-3.5 సంవత్సరాలుగా ఆ మీనరాశి వాళ్ళు అలా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు వసంతం మీ దగ్గరికి వచ్చింది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ. 5వ కోణస్థానం. ఎప్పుడైతే గురుడు కోణంలోకి వెళ్ళారో ఆ గురు దృష్టి మీ రాశి మీద పడింది. పడడం చేతనే చీకట్లు సూర్యుడు వస్తే ఏ విధంగా తొలగిపోతాయో
అదే మాదిరిగా మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అంత గురుబలం అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఎంతంటే అర్ధలాభం, ముఖ్యంగా డబ్బు. మొదట సంపదని ఆకర్షిస్తాడు. సంపద అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. తదైశ్వర్యం. స్వకర్మ రతిహర్షితం. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయలేము. గతంలో ఆ రకమైన పరిస్థితి ఉంటే ఏది తలుచుకుంటే అది చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. మహానుభావుడు ఎవరు? గురుగ్రహం. గతంలో చెప్పాను నేను, మీనరాశి వాళ్ళ పరిస్థితి నేనేమి చెప్పలేను, ఎంత తక్కువగా మాట్లాడుతూ ఉంటే అంతే మంచిది, కానీ ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు, ఏదో ఒక రోజు వస్తుంది, మారుతుంది పరిస్థితి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కాబట్టి గురువు యొక్క మార్పు ద్వారా జీవితంలో ఉన్న దరిద్రం అంతా పోయింది. అంత మించిన మాట నేను చెప్పలేను. అంత పాజిటివ్గా ఉంటుంది. అది అనుభవించే కొద్దీ మీకే తెలుస్తుంది. గత 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ గురుడు మారిన తర్వాత ఒక ఎత్తు ఫలితం. మీరు కామెంట్ పెడతారు, ఎస్ ఆ మార్పు మేము చూసాము, జూన్ 2 రాకముందే చూసాము, గురుడు మారకముందే మంచి జరిగింది, ఆ కామెంట్ కూడా పెడతారు మీరు. కాబట్టి మంచి స్వర్ణయుగం, నేను దాన్ని మించి చెప్పలేను. ఇళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే కార్లు కొనుక్కుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, తాకట్టు పెట్టినటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిపించుకుంటారు, మానసిక ప్రశాంతత వస్తుంది, సంతానం కలుగుతుంది, ముందు తిట్లు తగ్గుతాయి, అందరూ తిట్టుపోయడం మానేస్తారు, డీఫేమ్ తగ్గుతుంది, చక్కగా మంచి పాజిటివ్గా ఎదగలుగుతారు. అంత ఐశ్వర్యాన్ని మీరు ఆకర్షిస్తున్నారు, విశ్వంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని ఇంకా అంతా మించిందే ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడవలసిందేం లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇంకా అన్నీ మీరు అనుభవించడమే. అది అనుభవించి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.